ఓకే. హాయ్ అందరికి. ఈ వీడియో వచ్చేసి FAQ5 అన్నమాట. ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ క్వెషన్స్ ఉన్నాయి మీరు అడిగినవి. వాటికి ఈ వీడియోలో ఆన్సర్ ఇవ్వబోతున్నాను. సో, ఫస్ట్ క్వెషన్ వచ్చేసి వరుణ్ అడుగుతున్నారు. రోమన్ రెయిన్స్ ఏ ఛాంపియన్‌షిప్‌ని గెలుస్తాడు? అండ్ మన కోడీ రోడ్స్‌తో రీమ్యాచ్ ఏమైనా జరుగుతదా రోమన్ రెయిన్స్‌కి? అండ్ అంతే కాకుండా ఇప్పుడు రోమన్ రెయిన్స్, సెత్ రాలిన్స్ దగ్గరున్న ఛాంపియన్‌షిప్ కోసం ఏమైనా వెళ్తాడా? ఒకవేళ రోమన్ రెయిన్స్ గనక రాయల్ రంబల్‌ని విన్ అవుతే కోడీ రోడ్స్‌ని సెలెక్ట్ చేసుకుంటాడా? లేదంటే సెత్ రాలిన్స్‌ని సెలెక్ట్ చేసుకుంటాడా? అని క్వెషన్ అడుగుతున్నారనమాట. సో, దీని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే మనకి ఇంతకు ముందే చూపిచ్చినారనమాట. దీనిపైన ఒక క్లారిటీ అనేది ముందే ఇచ్చింది మన డబ్ల్యూడబ్ల్యూఈ. అదేందంటే ఒకవేళ మన రోమన్ రెయిన్స్‌కి అండ్ వేరొక సూపర్ స్టార్‌కి మధ్యలో సెత్ రాలిన్స్ గనక వస్తే, మన రోమన్ రెయిన్స్ డైరెక్ట్‌గా సెత్ రాలిన్స్‌నే టార్గెట్ చేస్తాడు. ఈవెన్ రెసల్‌మేనియా 40లో చూడండి, మన రోమన్ రెయిన్స్‌కి ఆపర్చునిటీ ఉంది. గెలిచే ఆపర్చునిటీ ఉన్నా సరే, మన రోమన్ రెయిన్స్ ఆ చైర్‌తో కోడీ రోడ్స్‌ని కొట్టలేదు. సెత్ రాలిన్స్‌నే కొట్టిండు. ఒకవేళ అక్కడ రోమన్ రెయిన్స్ కోడీ రోడ్స్‌ని కొట్టుంటే తన ఛాంపియన్‌షిప్‌ని రిటైన్ చేసుకునేవాడు. బట్ రోమన్ రెయిన్స్ ఛాంపియన్‌షిప్‌ని పక్కన బెట్టేసి మరి రోమన్ రెయిన్స్ సెత్ రాలిన్స్‌ని కొట్టిండన్నమాట. ఎందుకోసం? అది రివెంజ్. ఆ గెటప్‌లో వస్తే గనక సెత్ రాలిన్స్‌ని చూసినప్పుడల్లా మన రోమన్ రెయిన్స్‌కి తను ఏదైతే రోమన్ రెయిన్స్‌కి జేషిండో అదే గుర్తొస్తది. మైండ్‌లో అదే తిరుగుతదన్నమాట. ఔట్ ఆఫ్ కంట్రోల్ ఎళ్ళిపోతాడు. సో, వాడు నాకేదైతే జేషిండో దానికి నేను తిరిగిచ్చేయాలన్న మూడ్‌లోనే ఉంటాడన్నమాట రోమన్ రెయిన్స్. అందుకోసమే రెసల్‌మేనియా 40లో ఆ చైర్ షాట్‌ని మన సెత్ రాలిన్స్‌కి ఇచ్చేస్తాడు. దానికంటే ముందు రాయల్ రంబల్‌లో మన సెత్ రాలిన్స్ షీల్డ్ గెటప్‌లో వచ్చినా సరే, మ్యాచ్ గురించి అసలు పట్టించుకోలేదు మన రోమన్ రెయిన్స్. లాస్ట్‌లో డైరెక్ట్‌గా గిల్టన్ లాక్‌లో పడేస్తాడు మన రోమన్ రెయిన్స్ సెత్ రాలిన్స్‌కి. సో, అది ఎలా ఎందుకు అంటే అదొక స్టోరీ లైన్. సో, అలా సెత్ రాలిన్స్, రోమన్ రెయిన్స్ ముందుకొచ్చినప్పుడు కంపల్సరీగా రోమన్ రెయిన్స్ మైండ్‌లో రన్ అయ్యేది ఏంటిది అంటే, సెత్ రాలిన్స్ నాకేదైతే జేషిండో అదే మన రోమన్ రెయిన్స్ మైండ్‌లో రన్ అవుతదన్నమాట. అండ్ ఇప్పుడు రోమన్ రెయిన్స్, సెత్ రాలిన్స్ ఛాంపియన్‌షిప్ కోసం ఫైట్ చేస్తాడా? లేదంటే కోడీ రోడ్స్ ఛాంపియన్‌షిప్ కోసం ఫైట్ చేస్తాడా అంటే, సో, ఇట్స్ డిపెండ్. ఒక్కవేళ మన డబ్ల్యూడబ్ల్యూఈ గనక రాయల్ రంబుల్ కన్నా ముందే సెత్ రాలిన్స్‌తో ఫ్యూడ్ ఎండ్ చేపిస్తే మన రోమన్ రెయిన్స్ డైరెక్ట్‌గా రాయల్ రంబుల్‌ని విన్ అయ్యి కోడీ రోడ్స్‌ని సెలెక్ట్ చేసుకుంటాడు. ఒకవేళ మన రోమన్ రెయిన్స్‌కి సెత్ రాలిన్స్‌తో ఫ్యూడ్ ఎండ్ అవ్వకపోతే మేబీ రాయల్ రంబుల్‌ని గెలిచి మన రోమన్ రెయిన్స్ సెత్ రాలిన్స్‌ని సెలెక్ట్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంటది. ఎందుకంటే ఇది స్టోరీ లైనే చెప్తుందన్నమాట. ఇంతకుముందు చాలా సార్లు జరిగింది. రోమన్ రెయిన్స్ దగ్గర ఉన్న దానికంటే తన ఛాంపియన్‌షిప్స్ కంటే మన రోమన్ రెయిన్స్‌కి రివెంజే ఇంపార్టెంట్ అన్నమాట. అలా చూపించింది స్టోరీ లైన్ ప్రకారం. సో, ఇప్పుడు గూడా వీళ్ళ మధ్య ఫ్యూడు ఎండ్ అవ్వకపోతే డైరెక్ట్‌గా మన రోమన్ రెయిన్స్ రాయల్ రంబుల్‌ని గనక విన్ అవుతే సెత్ రాలిన్స్‌నే సెలెక్ట్ చేసుకుంటాడు. ఆ ఛాంపియన్‌షిప్ కోసమే మేబీ ఫైట్ చేసినా చేయొచ్చు. ఇదంతా ఎప్పుడు వీళ్ళ మధ్య ఫ్యూడ్ రాయల్ రంబుల్ కన్నా ముందు ఎండ్ అవ్వకపోతే. ఎండ్ అవుతే డిఫరెంట్‌గా ఉంటది ప్లాను. బట్ మాక్సిమం ఎండ్ అవ్వదనే మనకి అప్‌డేట్స్ అయితే ఇనిపిస్తున్నాయి. రెసల్‌మేనియాలో సెత్ వర్సెస్ రోమన్ రెయిన్స్ అంటున్నారు. సో, చూడాలి మరి ఏం జరుగుతదో. అండ్ నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి ఆదిత్య అడుగుతున్నారు గుంతర్ రిటర్న్ అప్డేట్ అని. సో, చూడండి మన గుంతర్‌కి ఇంజ్యూరీ అయిపోయింది. సో, నోస్‌లో ప్రాబ్లమ్ ఉండే మన గుంతర్‌కి అండ్ ఆ ఛాంపియన్‌షిప్‌ని లాస్ అయిన తర్వాత గుంతర్ ఔట్ ఆఫ్ యాక్షన్ ఎళ్ళిపోయినారు. సో, ఇదంతా ఓకే ఉంది. బట్ కొన్ని రూమర్స్ ఏమంటున్నాయంటే, సో, ఇప్పుడు మన గుంతర్ డబ్ల్యూడబ్ల్యూలో వచ్చినప్పటి నుండి చాలా సార్లు అంటే చాలా ఎక్కువ టైమ్ యాస్ ఎ ఛాంపియన్‌గానే ఉన్నాడు. యాస్ ఎ ఛాంపియన్‌గా లేకుండా మన గుంతర్ ఉంది చాలా తక్కువ రోజులన్నమాట. అసలు ఛాంపియన్‌గా లేకుండా మన గుంతర్‌ని ట్రిపుల్ హెచ్‌కి బుక్ చేయడం రాదని చాలామంది అంటున్నారు. సో, ఇప్పుడు గూడా అదే అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మన గుంతర్ ఛాంపియన్‌గా లేడు కాబట్టి ఔట్ ఆఫ్ యాక్షన్ పంపించినారన్నట్టుగా రూమర్స్ అయితే ఉన్నాయి. సో, అదే నిజం అనిపిస్తుంది. అండ్ రిటర్న్ గురించి మాట్లాడితే ఈ సంవత్సరం ఎండింగ్‌లో వచ్చినా రావచ్చని అంటున్నారన్నమాట. ఎందుకంటే మన జాన్ సీనాకి రిటైర్ చేసేది ఇంకెవరో కాదు గుంతర్ అని రూమర్స్ ఉన్నాయి కాబట్టి మేబీ ఈ సంవత్సరం ఎండింగ్ వరకైనా మన గుంతరు రిటర్న్ చేసినా చేయొచ్చు. ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ ఒకవేళ ఈ సంవత్సరంలో రాకపోతే రిటర్న్ చేయకపోతే నెక్స్ట్ ఇయర్ రాయల్ రంబుల్‌లో వస్తాడు అని రూమర్స్ అయితే ఇనిపిస్తున్నాయి. సో, ఒక క్లియర్ కట్ అప్డేట్ అయితే లేదన్నమాట గుంతర్ పైన. జస్ట్ రూమర్ మాత్రమే ఉంది. అండ్ నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి మన నాగరాజు అడుగుతున్నారన్నమాట. మన బ్రాక్ లెస్నర్ నెక్స్ట్ రిటర్న్ అప్డేట్ ఇవ్వమని. అండ్ మనకి ప్రెజెంట్ ఒక అప్డేట్ అయితే వస్తుంది. ఆ అప్డేట్ కొంచెం షాకింగ్ అప్డేట్ అన్నమాట. ఎందుకంటే మన బ్రాక్ లెస్నర్ ఇప్పుడు కొంచెం బ్రేక్‌లో ఉంటారంట. కొంచెం టైం వరకు బ్రేక్‌లో ఉంటారని అప్డేట్ అయితే వస్తుంది. ఆ కొంచెం టైం ఎప్పటి వరకనేది మనకి క్లారిటీ లేదు. అండ్ మనకేమో మన సర్వైవర్ సీరీస్ వార్ గేమ్స్‌లో బ్రాక్ లెస్నర్ ఉంటాడు అని రూమర్స్ అయితే ఉన్నాయి.
సో, అలా ఉండాలి అంటే దానికంటే ముందే మన బ్రాక్ లెస్నర్ మళ్ళీ డబ్ల్యూడబ్ల్యూఈలో అపియర్ అవ్వాలి. అండ్ దానికంటే ముందే రావచ్చన్నమాట. సర్వైవర్ సీరీస్ కన్నా ముందే మన బ్రాక్ లెస్నర్ రాలో గాని, లేదంటే స్మాక్ డౌన్‌లో గాని అపియర్ అవ్వచ్చు. అండ్ ఇంకొక రూమర్ ఏందంటే మేబీ మన బ్రాక్ లెస్నర్ క్రౌన్ జ్యువెల్‌లో వచ్చినా రావచ్చు అన్నట్టుగా ఇలాంటి ఒక రూమర్ అయితే ఇనిపిస్తుంది. అండ్ క్లియర్ కట్ అప్‌డేట్ అయితే ఏందంటే కొంచెం టైం వరకు బ్రేక్‌లో వెళ్తారు. అండ్ ఆ కొంచెం టైమ్ చాలా తక్కువ టైమే, ఎక్కువ టైం ఏం కాదు. అండ్ సర్వైవర్ సీరీస్‌లో ఎలాగో ఫైట్ చేస్తాడు అని రూమర్స్ ఉన్నాయి కాబట్టి దానికంటే ముందే మన బ్రాక్ లెస్నర్ డబ్ల్యూడబ్ల్యూఈలో వస్తారు అన్నమాట. అండ్ ఒక పర్టిక్యులర్ డేట్ అయితే ఇంకా రివీల్ అవ్వలేదు. రివీల్ అవుతే మీకోసం ఆ అప్డేట్‌ని షేర్ చేస్తాను. అండ్ నెక్స్ట్ క్వెషన్ అడుగుతున్నారు నవీన్. రోమన్ రీన్స్ హీల్ క్యారెక్టర్ అప్డేట్ వచ్చినప్పుడు అప్డేట్ ఇవ్వమని అంటున్నారన్నమాట. సో చూడండి ప్రెజెంట్ రోమన్ రీన్స్ హీల్ క్యారెక్టర్‌లో వస్తాడా? రాడా? అనేది ఏది క్లారిటీ లేదు. బట్ డిఫరెంట్ రూమర్స్ అయితే ఉన్నాయి. అది దేనివల్ల అంటే మన జే ఉసో వల్ల. సో జే ఉసో ఇప్పుడు ఏందంటే కొంచెం హీల్ సూపర్ స్టార్ లాగా బిహేవ్ చేస్తున్నాడు. అండ్ ఇది చాలా వరకు డిస్కస్ చేసినాను ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో. సో నేను ఇంతకు ముందే చెప్పినాను. సో మన రోమన్ రీన్స్ ఏం చెప్పిండు జే ఉసోకి, మన ఫ్యామిలీని మనం చూసుకోవాలి. మనం టాప్‌లో ఉండాలన్నట్టుగా మన రోమన్ రీన్స్ చెప్పిండు జే ఉసోకి. బట్ మన జే ఉసో ఏం చేస్తున్నాడంటే, మన జిమ్మీ ఉసో మాట గూడా వింటలేడు. అంటే సరే ఇప్పుడు రోమన్ రీన్స్ చెప్పిన దాని ప్రకారం అవతల వాళ్ళని పట్టించుకోవద్దు. లైక్ ఎల్ఏ నైట్ కావచ్చు, సీఎం పంక్ కావచ్చు, వాళ్ళని రెస్క్యూ చేయడం, వాళ్ళని కాపాడడం ఇలాంటివేమీ పట్టించుకోవద్దు. మన రోమన్ రీన్స్ చెప్పిన దాని ప్రకారం జే ఉసో. బట్ ఇక్కడ మన జే ఉసో, జిమ్మీ ఉసో మాట గూడా ఇంటలేడు. జిమ్మీ ఉసోని గూడా పట్టించుకోవట్లేదన్నమాట. సో ఇదెక్కడ కొడుతుంది? అండ్ దీనివల్ల మన జే ఉసో హీల్ టర్న్ చేసినా చేయొచ్చని రూమర్స్ ఉన్నాయి. ఇంతకు ముందు గూడా రూమర్స్ ఉన్నాయి. ఇదంతా దేనివల్ల? ఇప్పుడు జే ఉసో ఇలా బిహేవ్ చేయడం దేనివల్ల అంటే రోమన్ రీన్స్ వల్ల. ఇప్పుడు ఒకవేళ మన జే ఉసో గనక హీల్ టర్న్ చేస్తే, మన రోమన్ రీన్స్ గూడా హీల్ టర్న్ చేస్తాడు అని రూమర్స్ ఉన్నాయి. బట్ ఇది ఇప్పుడే జరుగుతదనేది క్లారిటీ లేదు. ఎందుకంటే దీనికి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. ఎందుకంటే ఇప్పుడు సెత్ రాలిన్స్ టీమ్ ఎలాగో హీల్ సూపర్ స్టార్స్. అండ్ ఇప్పుడు రోమన్ రీన్స్, జే ఉసో, జిమ్మీ ఉసో వీళ్ళందరూ ఇప్పుడే హీల్ టర్న్ చేసినారనుకో, సో అది కరెక్ట్ ఉండదన్నమాట. సో ఒక టగ్ ఆఫ్ వార్ లాగా ఉండదు. ఒకవేళ వీళ్ళతో ఫ్యూడ్ ఎండ్ అయిపోయిన తర్వాత మేబీ నెక్స్ట్ ఇయర్ రోమన్ రీన్స్, జే ఉసో హీల్ టర్న్ చేసినా చేయొచ్చు గానీ, పర్టిక్యులర్‌గా రోమన్ రీన్స్ హీల్ టర్న్ అంటే మేబీ నెక్స్ట్ ఇయర్ కావచ్చు. ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్స్‌లో రోమన్ రీన్స్ హీల్ టర్న్ చేయడం కష్టం అని చెప్పాలి. ఎందుకంటే సెత్ రాలిన్స్ టీమ్ ఆల్రెడీ వాళ్ళొక హీల్ సూపర్ స్టార్స్ కాబట్టి మన రోమన్ రీన్స్ యాస్ ఎ బేబీ ఫేస్ సూపర్ స్టార్ గానే ఉంటాడు. అండ్ ఇంకొకటి ఇప్పుడు జే ఉసో ఎందుకు మరి హీల్ టర్న్ చేసేట్టుగా బిహేవ్ చేస్తున్నాడు అంటే దీనిపైన గూడా ఒక రీజన్ ఉంది. ఆల్రెడీ మనకి స్టోరీ చూపించినారు. ఒక రా ఎపిసోడ్‌లో మన పాల్ హేమన్ చాలా అంటే చాలా క్లియర్‌గా మెన్షన్ చేసిండు. అదేందంటే ఒకప్పుడు రోమన్ రీన్స్ నెక్స్ట్ ట్రైబల్ చీఫ్‌గా వేరే సూపర్ స్టార్స్‌ని సెలెక్ట్ చేసినప్పుడు తన ఫ్యామిలీలో నిన్నెందుకు సెలెక్ట్ చేయలేదు? నీకు బదులుగా సోలో సికోవాని ఎందుకు సెలెక్ట్ చేసిండు అని పుల్ల పెట్టేసిండు మన పాల్ హేమన్. సో ఇప్పుడు జే ఉసో హీల్ టర్న్ చేస్తే లాట్ ఆఫ్ రీజన్స్ ఉంటాయి మన జే ఉసోకి. అది రోమన్ రీన్స్ పైనే హీల్ టర్న్ చేయడానికి. అండ్ ఇదొక్కటే కాదు చాలా రీజన్స్ ఉన్నాయన్నమాట మన జే ఉసోకి. అండ్ దీనివల్ల మన జే ఉసో హీల్ టర్న్ అయినా అవ్వచ్చు. టాప్‌లో ఉండాలంటే మన జే ఉసో ఒకవేళ హీల్ టర్న్ చేస్తే రోమన్ రీన్స్‌ని కూడా పట్టించుకోడు. ఆ టైప్‌లో జరగొచ్చని ఇంతకు ముందు చెప్పినాను. సో ఇప్పుడు ఒకవేళ మన జే ఉసో హీల్ టర్న్ అనేది మన రోమన్ రీన్స్ పైన చేస్తే గనక అంటే రోమన్ రీన్స్‌కి బెట్రే చేసుకోవచ్చు, అటాక్ చేసుకోవచ్చు. ఈ టైప్‌లో హీల్ టర్న్ అనేది జరిగిందనుకో, ఇక మన రోమన్ రీన్స్ కూడా హీల్ టర్న్ చెయ్యడు. జస్ట్ జే ఉసో మాత్రమే హీల్ టర్న్ అయిపోతాడన్నమాట. అండ్ తర్వాత ఏం జరుగుతుందో మనం అప్పుడు చూడాలి. ఒకవేళ ఇదంతా జరగకపోతే రోమన్ రీన్స్ అండ్ జే ఉసో కలిసే జే ఉసో హీల్ టర్న్ చేస్తే మేబీ రోమన్ రీన్స్ కూడా మెల్లమెల్లగా హీల్ సూపర్ స్టార్‌గా మారిపోవచ్చన్నమాట. బట్ ప్రెజెంట్ మారడం కష్టం అని చెప్పాలి. జే ఉసో హీల్ సూపర్ స్టార్‌గా మారినా సరే రోమన్ రీన్స్ హీల్ సూపర్ స్టార్‌గా మారడం కొంచెం కష్టం అని చెప్పాలి. అదంతా ఎందుకంటే మన సెత్ ఫ్యాక్షన్ వల్ల. సెత్ ఫ్యాక్షన్ ఆల్రెడీ వాళ్ళు హీల్ సూపర్ స్టార్‌గా ఉన్నారు. సో వాళ్ళతో ఫైట్ చేయాలంటే బేబీ ఫేస్ సూపర్ స్టార్సే కావాలి. సో వాళ్ళని ఎదిరించాలంటే మళ్ళీ రోమన్ రీన్సే ఉండాలి కాబట్టి రోమన్ రీన్స్ హీల్ అయిపోతే వాళ్ళని చూడడానికి అక్కడ ఏముండదు సెత్ టీమ్‌లో కాబట్టి రోమన్ రీన్స్ బేబీ ఫేస్ సూపర్ స్టార్ గానే ఉంటాడు. మేబీ చెప్పలేం నెక్స్ట్ ఇయర్‌లో హీల్ అయినా అవ్వచ్చు. అది జే ఉసో పైన డిపెండ్ అయి ఉంటదన్నమాట. సో ఇది కొంచెం క్లారిటీ వచ్చిందనుకుంటున్నాను మీ అందరికి. అండ్ నెక్స్ట్ క్వెషన్ ఒక ఇంట్రెస్టింగ్ క్వెషన్ అన్నమాట. రోమన్ రీన్స్ అండ్ సెత్ రాలిన్స్ ఇద్దరు ఎప్పుడు టాగ్ టీమ్ ఛాంపియన్స్ అవుతారు. సో వరల్డ్‌లో అంటే చాలా పాత కాలంలో మన
రోమన్ రీన్స్ అండ్ సెత్ రాలిన్స్ టాగ్ టీమ్ ఛాంపియన్స్ అయినారు. సో, మళ్ళెప్పుడు అవుతారని అంటున్నారన్నమాట. ఇది కొంచెం కష్టం అని చెప్పాలి. ఎందుకంటే మన రోమన్ రీన్స్ అంటే సెత్ రాలిన్స్‌కి నచ్చదు. సెత్ రాలిన్స్ అంటే రోమన్ రీన్స్‌కి నచ్చదన్నమాట ప్రెజెంట్ ఉన్న స్టోరీ లైన్‌లో. సో, ఇది కొంచెం కష్టం అని చెప్పాలి. బట్ చెప్పలేం. అంటే నెవర్ సే నెవర్. ఎంత పెద్ద టీమ్ అయినా సరే, ఎన్ని గొడవలున్నా సరే ఒకానొక టైంలో కలిసిపోతారనమాట. సో, దానికి కొంచెం టైం పట్టొచ్చు. ఆ టైం ఇయర్స్‌లో ఉండొచ్చు. సో, 1 సంవత్సరమా, 2 సంవత్సరాలా, 3 సంవత్సరాలా అనేది తెలీదు కానీ, సో, చాలా టైం పట్టే ఛాన్స్ అయితే ఉందన్నమాట. వీళ్ళిద్దరూ కలిసిపోవడానికి. అండ్ రియల్ లైఫ్‌లో వీళ్ళకేం గొడవలు లేవు. రోమన్ రీన్స్‌కి అండ్ సెత్ రాలిన్స్‌కి ఏం గొడవలు లేవు. కలిసే ఉంటారు. బట్ ఇప్పుడు స్టోరీ లైన్ ప్రకారం అయితే వీళ్ళు కలవరన్నమాట. సో, ఆ విధంగా ఉంది స్టోరీ లైన్. అండ్ మేబీ చెప్పలేం. అంటే మన రోమన్ రీన్స్, సెత్ రాలిన్స్ రిటైర్మెంట్ అయ్యే స్టేజ్‌లో ఉన్నప్పుడు కలిసినా కలవచ్చు. అండ్ లేదంటే మన బ్రాన్ బ్రేకర్, బ్రాన్సన్ రీడ్ మన సెత్ రాలిన్స్‌కి కాస్ట్ చేసిన తర్వాత మేబీ అప్పుడు కలిసినా కలవచ్చన్నమాట రోమన్ రీన్స్ అండ్ సెత్ రాలిన్స్. అప్పుడు చూసుకోవచ్చు. బట్ ప్రెజెంట్ అయితే కొంచెం కష్టం అని చెప్పాలి. అండ్ ఇది చాలా మందికి డ్రీమ్ ఉంటది. మన రోమన్ రీన్స్, సెత్ రాలిన్స్ అండ్ డీన్ ఆంబ్రోస్ ముగ్గురు కలవాలి అని. అండ్ మేబీ ఫ్యూచర్‌లో జరగొచ్చు ఇది. ఎందుకంటే డబ్ల్యూడబ్ల్యూఈ అంటేనే నెవర్ సే నెవర్. సో, ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేం గ్యారంటీగా. సో, జరగడానికి ఛాన్స్ అయితే ఉంటది.